దైవజనులకు దైవజనురాళ్ళకి నా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, కూడి పాల్గొన్నవారు, పండితులు, అనేక మంది మేధావులు, దేవుని సేవకులు ఉన్నారు. అందరినీ దేవుడు ఒక చోట కూర్చుట కొరకు తన సంకల్పమును మా పట్ల స్థిరపరిచినందులకు దేవునికి స్తోత్రములు చెల్లించుచు, నేటి దినమునకు ఏర్పరచబడినటువంటి పఠన భాగమును ధ్యానము చేద్దాం. కొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన మొదటి అధ్యాయము కొన్ని వచనములు ధ్యానము చేద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును చేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసింది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదామండి. పరిశుద్ధుడా, సజీవుడా, సృష్టిని నడిపించుచున్న నాయకుడా, సృష్టికర్త, నా విమోచకుడా, నా ప్రాణాధారమైన దేవుడా, ఆయుష్ ప్రదాత, ఆరోగ్య ప్రదాత, మీకు కృతజ్ఞతలు తెలియచేయుచు స్తోత్రములు చేయుచున్నాను తండ్రి. చదవబడిన లేఖనము మీది నాయన. మా చేతులలో మీ పరిశుద్ధ మర్మములను మా చేతులలో ఉంచి ఉన్నారు. మానవ మాత్రులము, బలహీనలము, కేవలము శరీరము. ప్రభా, మీరు ఏ ఉద్దేశముతో ఈ లేఖనములను వ్రాయించి ఉన్నారో ఆ ఉద్దేశములు మానవ మాత్రులమైన మా మనసులకు అర్థము కాకపోవచ్చు, మా అంతర్యమునకు అర్థము కాకపోవచ్చు. నాయన, మా కన్నులను తేటపరిచి, నాయన మా అంతరింద్రియములను శుద్ధీకరించి, ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రభా మీ యొక్క పరిశుద్ధత చేత ఈ యొక్క మాటలను మేము ఈ యొక్క ప్రాతకాలం మందు మీ నామమును ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ సంచారము మా మధ్య సంచరింపచేసి ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనమని, ఆయన ఎన్నిక లేని నన్ను మీ నామ ఘనత కొరకు వాడుకొనమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి ఇది ప్రతి ఒక్కరికి చిరపరిచితమే. అనేక పర్యాయములు అనేక మంది దైవజనులు చెప్పగా విని ఉన్నాము. మరి యొక్క పర్యాయము ఆయన యొక్క నామమును ధ్యానము చేయుచు నేటి దినమందు చదవబడిన లేఖనమును మనము ధ్యానించుచు మన దేవుని స్తోత్రము చెల్లిద్దాం. ప్రియులారా, 6వ వాక్యములో ఆయన 4 నుంచి 6 వరకు ఉన్న మాటలు ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా, దేవుని యొక్క లేఖనము మనకు చెప్పుచున్నది, మనము నేటి దినమందు ఈ విధముగా ఆయన పరిశుద్ధ సన్నిధిని, ఆయన సమక్షమున చేరుట జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనలను ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, చదవబడిన లేఖన భాగములో చిత్త ప్రకారమైన సంకల్పము, దయా సంకల్పము, చిత్త ప్రకారమైన సంకల్పము, చిత్త ప్రకారమైన దయా సంకల్పం అని 3 పర్యాయములు చదవబడిన లేఖన భాగంలో ఉన్నాయి. అంతేకాక అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఇందు పొందుపరిచి, అపోస్తలుడైన పౌలు ద్వారా పొందుపరిచి ఉన్నారు. తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించిన దేవుడు మనలను తన పరికరములుగా, పాత్రలుగా, ఉపయుక్తమైన కుండలుగా, పనిముట్లుగా వాడుకొనుట కొరకు ఆయన సృష్టికి ఆరంభములోనే, జగత్తు పునాది వేయబడక ముందే మనందరము ఆయన చిత్తములో ఉన్నాము. తల్లి గర్భమున రూపింపబడక మునిపే, పిండముగా రూపింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే మీరు, నేను, మనం అందరము ఆయన ఆలోచనలో ఉన్నాము. మన మనసుకు ఆలోచన వస్తే ఆలోచనను కార్యరూపము ఏ విధముగా దాలుస్తున్నామో మానవులమైన మనమే ఆ విధముగా చేస్తున్నాం. మనము ఏ పని చేయదలిచినను, ఏ పని కొరకు ఉపక్రమించినను, ఏ పని పని గూర్చి ఆలోచించినను మొదటగా మనం మేధస్సులో, మన మైండ్లో, మన యొక్క తలంపులలో ఆలోచన దేవుడు కలిగిస్తున్నాడు. మానవులమైన మనకే మన ప్రణాళికలను గూర్చి, మన జీవితమును గూర్చి, మన సామాజిక పరిస్థితులను గూర్చి ఆలోచన కలిగి, ఆలోచన అనుసారముగా తయారయ్యి ముందుగానే దేవునికి కృతజ్ఞతలు ఏ విధముగా అయితే చెల్లించుచున్నామో ప్రియులారా, మన సృష్టికర్త, మన శాసనకర్త, మన విమోచకుడు, మన ప్రాణదాత, సర్వయుగములలో రారాజు అయినటువంటి ప్రభువుల ప్రభు, రాజుల రాజు, సర్వయుగములకు రారాజు అయినటువంటి మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందే మనలను ఆయన సిలువకు రాకముందే ముందుగానే ఆయన ఏర్పరచుకొని ఉన్నారు. అయితే ఆదాము ప్రథమం పురుషుడయి ఆయన సంకల్పమును నెరవేర్చనందువలన దేవుడు స్త్రీ గర్భమున పుట్టిన మన ఆరాధ్య దైవము, మన ఆరాధనకు యోగ్యుడు, మనము సేవించుచున్న మన దేవుడు, మన పాపముల నిమిత్తము పరిహారమైపోయిన మన రక్షకుడు, నేడు కూడా ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మకర్తగా మనలను కాచి కాపాడి సంరక్షించుచున్న దేవుడు ఇంకనూ మనలను దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వము చెంత కూర్చుని దుష్టుని నుండి తప్పించమని, లోకములో నుండి తీసుకుని పొమ్మని కోరుట లేదు గాని, లోకములో దుష్టుల బారిన పడకుండా దుష్టుని నుండి తప్పించమని, విడిపించమని తండ్రి అయిన దేవుని విజ్ఞాపనం చేయుచున్న మన నీతిమంతుడు మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. ప్రియులారా, పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని మా సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని ఈ సంకల్పమును బట్టి మన కొరకు ఆయన తనలో తాను నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, తనలో తాను నిర్ణయించుకొని మనలను తన సొత్తైన ప్రజగా భూమి మీద సృష్టించి ఉన్నాడు. ప్రతి ఒక్కరము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఈ లేఖనము ప్రకారముగా ఆయన సృష్టి అయి ఉన్నాము. ఆయన
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచండి. మనం ఆయన స్వాస్థ్యమని లేఖనము చెప్పుచున్నది ప్రియులారా. ఆయన స్వాస్థ్యమైన మనము ఆయన కొరకు ఆయన ఏర్పరిచాడు. దేని నిమిత్తం ఏర్పరిచాడు? ఎందుకొరకు ఏర్పరిచాడు? యోబును గూర్చి కూడా నీవు తల్లి గర్భమున పడకముందే నీ స్థితిగతులు, నీ పరిస్థితులు సమస్తము నేను ఎరిగి ఉన్నానని చెప్పి యోబుతో కూడా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యెహోవా దేవుడు చెప్పినట్లుగా మనము చూడగలము ప్రియులారా. అయితే దేవుడు మనలను తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎందుచేతనగా మన పాపములను మనము క్షమించుకొనలేము, మన అపరాధములను మనము క్షమించుకొనలేము, అపరాధముల నుండి మనము విడుదల పొందలేము. మానవ మాత్రులము, మనము బలహీనులమైన ఆయనకు ముందుగానే తెలుసు. అయితే మనము బలహీనులమని, మానవ మాత్రులమని, శరీరులమని ఎరిగి మన మన ప్రతి పరిస్థితిని అనుభవించుట కొరకు ఆయనే మానవ రూపుడుగా శరీరధారిగా వచ్చి మన బలహీనతలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శిలువపై రక్తము చిందించి మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ, మనకు రక్షణ అనుగ్రహించి దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసిన కృపామయుడైన దేవుడు ఆయన కృపను మన పట్ల విస్తరింపచేసి తన మహిమకు కీర్తి కలగవలనని క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని మాత్రమే దేవుడు మనలను తన స్వాస్థ్యంగా ఏర్పరిచాడు ప్రియులారా. మనలను ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకోవడానికి కారణం ఏమిటంటే తన చిత్త ప్రకారమైన సంకల్పము తన మహిమకు కీర్తి కలుగు చేయాలి, తన మహిమను కీర్తించాలి, తన మహిమను ప్రచురము చేయాలి, తన మహిమను వివరించాలి. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆయన యొక్క రక్షణ ప్రణాళికను ప్రకటన చేయాలి. రక్షణ ప్రణాళికను ప్రకటన చేయుట కొరకే ఎన్నిక లేని మనలను తన హస్త సాముద్రికములో ముద్రించుకుని ఎన్నిక చేసుకుని జగత్తు పునాది వేయబడక మునిపే మన దినములను ఆయన లెక్కించి మన యొక్క ఆయుష్యమును ఆరోగ్యమును ఆయన హస్త సాముద్రికములో ముద్రించుకొని ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్న జ్ఞాపకకర్త ఆయన మన విమోచకుడు, మన ప్రాణనాథుడు, మన ప్రాణదాత, మన సర్వమునకు సర్వాధికారి ఆయన. ప్రియులారా, భూమి మీద ఉన్నవే గాని పరలోకములో ఉన్నవే గాని ఈ సంకల్పమును బట్టి క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు ముందుగానే మీ ఇష్టము నా ఇష్టము మనందరి ఇష్టము కాక మనలను తన ఇష్ట ప్రకారముగా భూమి మీద తను జన్మింపచేశాడు. తన ఇష్ట ప్రకారంగా పెంచి పోషించుచున్నాడు. తన ఇష్ట ప్రకారముగా మనలను రక్షించుచున్నాడు. తన ఇష్ట ప్రకారముగా తన కొరకు, తన మహిమ కొరకు, తన కీర్తి కొరకు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు మన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, సర్వయుగములలో రారాజు అయినటువంటి మన రక్షకుడు మన కొరకే కాదు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలు దేవుని యొక్క లేఖనములను వినవలనని, ధ్యానము చేయవలనని ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే అనేక మంది ఆయన శక్తిని గాని, ఆయన మహిమను గాని, ఆయన ప్రభావమును గాని, ఆయన కీర్తిని గాని ఎరుగుట లేదు గనుక మనలను ఏర్పరచుకొని ఎరుగని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, పాపములో మగ్గిపోతున్న వారి కొరకు మనము ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుట కొరకు మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన దేవుడు యొక్క లేఖనము చెప్పుచున్న మాట ఏమిటంటే ప్రియులారా, ఇందులో ఉన్న ఆత్మీయ మర్మము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రపంచమును పరిపాలించుట కొరకు ఆధిక్యత పొంది ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన చెప్పుటే కాదు,
చేసి ఉన్నారు. ఆయన మాటలు వలన కాక క్రియల చేత తనను తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తానుసారముగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధుడు, సర్వయుగములలో పరిశుద్ధుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండు పవిత్రుడు ఆయన తన యొక్క పవిత్రమైన రక్తమును, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తమును, ప్రియులారా, ఆది కాండము మొదటి 3-4 అధ్యాయుల్లోనే చూడవచ్చును. ఆయన గొర్రెపిల్ల, ఆయన ఆ మర్మమై దాగి ఉన్నాడు. ఆ మర్మమై దాగి ఉన్న ఆ గొర్రె పిల్ల శక్తి సంపన్నుడై మన మధ్య స్త్రీ స్వరూపములో స్త్రీ గర్భమునందు పుట్టి నీ కొరకు, నా కొరకు దేవుని యొక్క నియమమును పాటించి త్యాగమైపోయి ఉన్నాడు. మనందరము పురుషుని వలన జన్మించబడిన వారము కనుక మనము లెక్కలోకి దేవుని యొక్క ఆత్మశక్తిని, ఆత్మరక్షణను మనము తెలుసుకొని వివరించుట కొరకే గాని ఆయన వలె త్యాగమైనటువంటి కార్యములు చేయుట కొరకు మనకు సాధ్యము కాకపోవచ్చును. ఎందుచేతనంటే ఆయన ఒక్కడే పవిత్రుడు. పురుష ప్రమేయము లేకుండా స్త్రీ గర్భమున భూమి మీద జన్మించిన జన్మకారకుడు ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు పవిత్రుడుగా పుణ్యమైన స్త్రీ గర్భమున పరిశుద్ధుడుగా భూమి మీద అవతరించి తన పరిశుద్ధ నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తమును నీ కొరకు, నా కొరకు, మన కొరకు ధారపోసి ఉన్నాడు. ఆకాశమునకు భూమికి నడిమధ్యగా వేలాడదీయబడి ప్రతి రక్తపు బొట్టు భూమి మీద చిలికించి భూమి మీద సారవంతమైన ఎరువుగా మన కొరకు ఆయన చిందించి ఉన్నాడు. ప్రియులారా, మనము రక్షించబడుట కొరకు, మనము పోషించబడుట కొరకు, మనము జీవము కలిగి చలించుట కొరకు ఆయన రక్తములో జీవం ఉన్నది, ఆయన రక్తములో భద్రత ఉన్నది, ఆయన రక్తములో ఆదరణ ఉన్నది, ఆయన రక్తములో నమ్మకం ఉన్నది, ఆయన రక్తములో మనకు జ్ఞాపకం ఉన్నది, జ్ఞాపక శక్తి ఉన్నది, ఆయన రక్తములో మనకు జ్ఞానం ఉన్నది, ఆయన రక్తములో మనకు జీవం ఉన్నది, ఆయన రక్తములో మనకు ఆయుష్ ఉన్నది, ఆయన రక్తములో మనకు ఆదరణ ఉన్నది. ఆయన రక్తమే ప్రపంచమును శాసించుచున్న ఏకైక పరిశుద్ధుని రక్తము. ఆ రక్తమే తిరుగులేని, ఎదురులేని, మానవులకు అందని అపురూపమైనటువంటి అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ రక్తము. ప్రియులారా, అట్టి పరిశుద్ధుని రక్తము ద్వారా మనము విమోచించబడి ఉన్నాము. ఆయన ఆయన ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తే ప్రియులారా, నిరీక్షణ గూర్చి, మహిమైశ్వర్యమును గూర్చి, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును గూర్చి, ఆధిపత్యమును గూర్చి, అధికారమును గూర్చి, ప్రభుత్వముల కంటే ఈ యుగమునందే కాక రాబో యుగమునందును ప్రతి నామము కంటేను ఆయన నామము హెచ్చైన నామము, పరలోకమందును భూలోకమందును ఆయన నామము హెచ్చైన నామమని వివరించుట కొరకు ఈ లేఖనములో, ఈ మొదటి అధ్యాయములో ఎఫెసీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు రాసి ఉన్నాడు. ఆ రోజున ఉన్న పరిస్థితులే, ఆ రోజున ఉన్న సంఘటనలే, ఆ రోజున ఉన్నటువంటి మానవుల కంటే నేటి దినముందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వాస్థ్యమని గుర్తించి, ఆయన స్వాస్థ్యం యొక్క ఆయన స్వాస్థ్యముగా మనలను ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాడో ఆయన చిత్తమును మనము జరిగించుట కొరకు మనలను ఆయన ఒక సంఘముగాను మనకు శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతలో మనము నిర్మించబడి ఉన్నాము గనుక ప్రియులారా, సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచుకొని సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచి మనమే ఆయన సంఘముగా ఉన్న మనలను ఆయన ఏలుచు ఈ సంఘమునకు శిరస్సు అనగా నీకు, నాకు, మనకు, మన కుటుంబములకు, మన భవిష్యత్తుకు, మన బ్రతుకులకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ప్రియులారా, అందుచేత ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి
తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనము ఇంకను లేఖనమును ధ్యానము చేస్తే ప్రియులారా, ఇక్కడ 17వ వచనములో ఉంది. 16 నుండి చూద్దాము. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు అపోస్తలుడైన పౌలు మన గూర్చి ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ ఎన్ని పవినను ఈ జ్ఞానము మనకు అవసరమని, ఈ జ్ఞానము ఈ మనము మనలో ప్రత్యక్షము పరచబడాలి. ఈ ప్రత్యక్షం పరచగలే మనస్సు మనకు అనుగ్రహించినట్లు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు దేవునికి విధేయుడై, దేవునికి లోబడి దేవుని యొక్క నామమును ప్రచురము చేసిన అపోస్తలుడైన పౌలు మనందరి కొరకు ప్రార్థన చేస్తూ మనలను ఆ విశ్వాస జీవితములో స్థిరపడవలనని ఆయన ఆశ కలిగి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థనే మనకు అవసరమై ఉన్నది. ఎందుచేతనంటే నీతిమంతుని నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన బహు బలము గలదై, శక్తి కలదై, కార్యములు చేయనని యాకోబు పత్రికలో మనము చూడగలము. మన గూర్చి అపోస్తలుడైన పౌలు విజ్ఞాపనము చేస్తున్నాడు. అదే సందర్భములో ఈ అపోస్తలుడైన పౌలు యొక్క గ్రంథమందు అతని కొరకు, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య కొరకు ప్రార్థించమని, అంతేకాదు మన తండ్రిని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని స్తుతించుచు తండ్రి అయిన దేవుని మహిమను ప్రచురము చేయు నిమిత్తము కీర్తించుచు, గణపరచుచు, ఆరాధించుచు తన యొక్క మహిమ ఐశ్వర్యమును ప్రపంచమునకు పరిచయము చేయవలనని విజ్ఞాపనము చేయుచున్నాడు. అతని కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయమని చెప్పి ఉన్నాడు. అంతటి అపోస్తలుడైన పౌలే తన కొరకు ప్రార్థించమని కోరి ఉన్నాడు. అయితే మనము ప్రార్థన చేసినప్పుడల్లా ఎట్లా చేస్తాము, ఏ విధముగా చేస్తామంటే ప్రియులారా, ఎంతసేపు మన యొక్క వ్యక్తిగత జీవితము గూర్చి, మన కుటుంబ జీవితము గూర్చి మనం బౌండరీ గీసుకుంటాం. మనము దేవుని యొక్క మర్మములను నిత్యము ధ్యానము చేయుచున్నప్పటికీ ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మనము ఎరిగినప్పటికీ కూడా దేవునిని ఇక్కడ చదవబడిన లేఖన భాగములో ఆయన తన మహిమ కొరకు ఆయన క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిన మనము ఒక స్వాస్థ్యము. ప్రియులారా, ఆయనకి మనము స్వాస్థ్యం అనగా మనకు కుమారులను, కుమార్తెలను, కుటుంబములను స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు, మనకు స్వగృహములను స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు. వాటిపై మనకి ఎంతటి అధికారం ఉంటుందో మన పైన కూడా మన పోషకుడు, మన పాలకుడు, మన మన ఆ జన్మకు కారణభూతుడు, మనను జన్మించిన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నారు. ఇంకెంత అధికారము మన పట్ల ఆయనకు కలిగి ఉన్నారో మనము గుర్తించవచ్చును. అందుచేతనే ఆయనకు మనపైన మాత్రమే అధికారం, ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. మన పైన ఉన్న అధికారమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన మీద విశ్వాసం ఉంచి ఉన్నారు, నమ్మకం ఉంచి ఉన్నారు. నా స్వాస్థ్యమైన ప్రజలు నన్ను తప్ప వేరొకరిని ఆరాధించరు, వేరొకరిని మహిమపరచరు, వేరొకరిని కీర్తించరు, వేరొకరి చెంతకు వెళ్ళరు అని చెప్పి ఆయన అత్యంత నమ్మకమైన దేవుడు, నెమ్మది గల దేవుడు, నెమ్మదినిచ్చు దేవుడు, నమ్మకమైన దేవుడు.
ప్రతి నిత్యము మన పట్ల, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల అత్యంత చంచలమైన నమ్మకత్వము, విశ్వాసముతో మనలను భూమి మీద తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. అయితే మనము చేసిన పని ఏమిటి? మనము ఆయనకు మహిమకు కీర్తి తెచ్చువారిగా మనము ఉంటున్నామా లేదనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అనేక పర్యాయములు మనము చెప్పువారమే గాని చేయువారము కాదు లోకానుసారముగా. ప్రియులారా, దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది, మాటలు చెప్పుట చాలా సులభము, చెప్పిన వారు చేయుట చాలా దుర్లభము, చాలా కష్టము. అట్టి చెప్పిన మాటలను తూచా తప్పకుండా చేయగలుగుట కొరకు ఆత్మవిశ్వాసము, ఆత్మనిర్భరము, ఆత్మధైర్యము, ఆత్మ నిగ్రహము నీకు, నాకు, మనకు, మనందరకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఈ ఆత్మ నిగ్రహము, ఈ ఏకాగ్రత, ఈ జాగరూకత, ఈ యొక్క దేవుని యందు విశ్వాసము, అచంచలమైన నమ్మకత్వము మనంతట మనకుగా రాదు. ప్రియులారా, దేవుడు సృష్టికి పూర్వమే మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కృప నిరంతరము నిలిచే కృప. ఆయన నిరంతరము నిలిచే కృప నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన కృపా మహదైశ్వర్యమును మన పట్ల చూపుచున్నాడు ప్రియులారా. ఆ కృపా మహదైశ్వర్యము ద్వారా మన జీవితములకు, మన బ్రతుకులకు దేవుడు ఆధారభూతుడై ఉన్నాడు ప్రియులారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనము ముద్రించబడి ఉన్నామని దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది. ఈ మాటలు ప్రియులారా, ఇవి సత్యవాక్యమని, ఇది రక్షణ సువార్త అని, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడ్డామని లేఖనము చెప్పుచున్నది. మనము ఆషామాషిగా ఈ యొక్క లేఖనములు ధ్యానము చేయటలేదు. ఆషామాషిగా భూమి మీద మనము సృష్టించబడలేదు ప్రియులారా. మనము ఆయన స్వాస్థ్యం అనే మన మీద అత్యంత నమ్మకముతో, అత్యంత ఆదరణతో, అత్యంత విశ్వాసముతో ముందుగా ఆయనే మనలను నమ్మి, ఆయనే ముందుగా మనలను పిలుచుకొని, ఆయనే ముందుగా మనలను ఏర్పరచుకొని, జగత్తు పునాది వేయబడక మునిపే మన రూపములను, మన పేరులను, మన కుటుంబములను, మన తల్లిదండ్రులను, మనకు ఏ తల్లిదండ్రులు అవసరమై ఉన్నదో తల్లిదండ్రులను నిర్మించి, మనకు ఏ సంతానం అవసరమై ఉన్నదో ఆ సంతానమును నిర్ణయించి, మన జీవితమునకు కావలసినటువంటి సకల సౌభాగ్యములను ఏవైతే అవసరమై ఉన్నవో వాటిని ముందుగానే ఆయన నిర్ణయించి, వాటిని మనకు అనుగ్రహించి, ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మచేత నిన్ను, నన్ను, మనలను ముద్రించి ఉన్నారు ప్రియులారా. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి, ప్రియులారా, 14వ లేఖ వచనంలో కూడా ఇంకనో మాట ఉన్నది, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకే సంచకరువుగా ఉన్న మన ఆత్మ దేవుడు దేవుని మహిమకు కీర్తి కలిగించాలి. ఆయనను ఆయన ద్వారా ప్రజలకు విమోచనము ఉన్నది అని మనం ప్రకటన చేయాలి, ప్రచురణ చేయాలి. అందుచేతనే మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. ఊరికే మనలను ఆయన ఏర్పరచుకోలేదు ప్రియులారా. మనలను కన్న తండ్రి మన పట్ల లోకానుసారంగా, శరీరానుసారంగా మన పట్ల ఎంత బాధ్యత వహిస్తున్నాడో, మనకు పుట్టిన సంతానం విషయమై మనం ఎంత బాధ్యత వహిస్తున్నామో, మనము శారీరకముగానే ఇంత బాధ్యతలు గుర్తిరిగి జీవనయానము కొనసాగిస్తూ లోకానుసారమైనటువంటి మర్యాదలను పాటించుచున్నామో, మరి ఎక్కువగా ఆత్మానుసారమైనటువంటి క్రమశిక్షణను, ఆత్మీయముగా దేవునిని మహిమపరచుట కొరకు, దేవుని యొక్క కీర్తిని ప్రచురము చేయుట కొరకు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనము వినుటే కాక రక్షణ సువార్తను వివరించుట కొరకు ఈ సత్యవాక్యమును సత్యమైనదని, యథార్థమైనదని, నిజమైనదని, నమ్మకమైనదని, నేడున్నట్టుగా ఉన్న సజీవమైన వాక్యమని చెప్పుట కొరకు మనలను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. ఎంతటి విశ్వాసము మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. మన విశ్వాసము ఏ విధముగా ఉన్నది ప్రియులారా? ఎందుచేతనంటే ఆయన నామము ప్రతి నామము కంటే హెచ్చుగాను పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు దేవుడు.
దేవుడు ఆయన నామమును సమస్త నామముల కంటే హెచ్చైన నామము. సమస్త ప్రజలలోను, సమస్త రాష్ట్రములలోను, సమస్త దేశములలోను, సకల సృష్టి యందంతటా సర్వాధికారము కలిగిన నామము. ప్రతి నామము కంటే భూమి మీద ఎన్ని నామములు ఉన్నను, ఎన్ని రకముల శక్తులు ఉన్నను, అన్నిటికంటే అందుచేతనే మరొక చోట ఆయన అంటాడు, దేవదూతల మీద అధికారం ఆయనకు ఉన్నది, ప్రభుత్వముల మీద ఆయనకు అధికారం ఉన్నది, సమస్త శక్తుల మీద అధికారం ఉన్నది. సమస్త శక్తులు అనగా ప్రియులారా, మంచిదే కావచ్చును, చెడుదే కావచ్చును. ఆయన అనుమతి లేకుండా ఏ శక్తి కూడా మనలను పీడించదు, మనలను మన పైన ఆవరించదు. మంచే కానివ్వండి, చెడే కానివ్వండి, ప్రతి శక్తి పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన అధికారం క్రిందే అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన చిత్తానుసారముగా నడుచుచున్నవి, ఆయన జరిగించుచున్నాడు. మానవులమైన మనమే చెప్పబడిన మాట ప్రకారంగా మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగించాడు ఆయన. ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాడు దేవుడు. మనకు జ్ఞానము ఈ లోకములో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జ్ఞానము వెర్రితలలు వేస్తుంది. ఇలాగా ఎవరు ఈ నేను చెప్పినదే వేదము, నేను చెప్పినదే వినండి, నేను చెప్పినదే యథార్థము, నేను చెప్పినదే ఆచరణ యోగ్యమని చెప్పి ప్రజలను తప్పుతావు పట్టించుచున్న సందర్భాలు ఈ ఈ రోజున ఈ దేశములో గాని, ఈ రాష్ట్రంలో గాని, మనం నివసించిన ప్రాంతాలలోనే గాని అనేక మంది వితండు వాదనలు చేస్తూ ప్రజలను తప్పుతావు పట్టించిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ప్రియులారా, మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి మనము ప్రచురము చేయాలి, ప్రకటన చేయాలి, ఆయన కీర్తిని మహిమను వివరించాలి, ప్రచురము చేయాలి అని అంటే వారు మనకంటే లోకములో ఉన్నటువంటి వారు అన్యులు, హైందవులు లేదా క్రీస్తు నెరిగిన వారు మరి విశేషముగా లోకానుసారమైనటువంటి దేవత వారిని వాడుకొనుచున్నది. మనము లోకములో ఉన్న శక్తుల కంటే, సమస్త దేవతల కంటే, పరిశుద్ధులందరికంటే, ప్రపంచములో ఉన్న వారందరికంటే ఆయన యోగ్యమైన సంతానముగా, యోగ్యమైన బిడ్డలుగా మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు మన ప్రభువు. మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న మన రక్షకుడు, మన విమోచకుడు, మన పాలకుడు, మన పోషకుడు, మన సృష్టికర్త మనలను గూర్చి నమ్మకత్వము కలిగి ఉన్నాడు. ప్రియులారా, మన మీద ఉంచిన నమ్మకత్వమును మనము రూఢిగా, యథార్థముగా, తూచా తప్పకుండా జరిగించక తప్పదు. జరిగించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రియులారా, ఆ బాధ్యతను నెరవేర్చుట కొరకే, ఆ బాధ్యతను నెమరు వేసుకున్నట కొరకే, ఆ బాధ్యతను గుర్తిరుగుట కొరకే, ఆ బాధ్యతను సక్రమముగా ప్రవచించుట కొరకే మనలను దేవుడు ఏర్పరచుకొని ప్రతి అరుణోదయ వేళ యేసు వైపు చూచే కార్యక్రమమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ప్రియులారా, మనలను మనము ప్రోత్సహించుకొనుచు, మనలను మనము బలపరుచుకొనుచు, మనలను మనము ధైర్యపరుచుకొనుచు, మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ సత్యములను, ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదేశములను ఇతరులకు, కుటుంబమునకు, మన జీవితములకు అన్వయించుకొనుట కొరకు దేవుడు మనలను ముందుగా తన సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఆయన సంకల్పము వృధా కాకూడదు. ఆయన మన పట్ల కలిగిన నమ్మకత్వము వృధా కాకూడదు. మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనను మనము వమ్ము చేయకూడదు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు తూచా తప్పక ప్రతి నిత్యము జరుగుచున్నవి, జరిగించుచునే ఉన్నాడు దేవుడు. ప్రతి నిత్యము సృష్టిని ఆయన జ్ఞాపకము చేసుకొనుచు, మన జీవములకు మనుగడ కొనసాగించుచు, మనలను అనుక్షణము ఆయన జ్ఞాపకము చేసుకొనుచు, అనుదినము మన రక్షణ భారమును భరించుచున్నాడు మన దేవుడు. అట్టి ఘనమైన దేవుడు, అట్టి బలమైన దేవుడు, అట్టి శక్తి కలిగిన దేవుడు, అట్టి కృప కలిగిన దేవుడు, అట్టి కనికరము కలిగిన దేవుడు, అట్టి వాత్సల్యము కలిగిన దేవుడు మహదైశ్వర్యముతో తన కృప కనికరములతో నన్ను మనలను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఆయన స్వాస్థ్యముగా ఉన్న మనము ఆయన యొక్క మహిమను ప్రచురము చేయాలి, ఆయన రక్షణను వివరించాలి, ఆయన యందు విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుచు
బలపరచు అనేక మందిని ఆయనను విశ్వసించేలా చేయుట కొరకు మన పైన ఆయన నమ్మకత్వము కలిగి మనలను స్వాస్థ్యముగా ఏర్పరచుకుని ఉన్నాడు ప్రియులారా. ఆయన ఆధిపత్యము, అధికారము సర్వ యుగములలోను రాబో యుగములలోను ప్రతి నామము కంటే ఆయన నామమే హెచ్చైన నామము. ఆయన నామము హెచ్చించబడాలి, ఆయనే స్తుతించబడాలి, ఆయనే గణపరచబడాలి, ఆయనే ఆరాధించబడాలి, ఆయనే మహిమపరచబడాలి. అందుచేతనే ప్రియులారా, ఆయన నీ కొరకు నా కొరకు ఏ మానవుడు, ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి చేయని పని సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశమునకు భూమికి నడుమధ్యగా వేలాడదీయబడి తన పవిత్ర రక్తమును, పరిశుద్ధ రక్తమును, రక్తం అనగా ప్రాణమే ప్రియులారా, ఆ ప్రాణమును నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాబోవు యుగములకు, ఇప్పటి వారికి, గతించిపోయిన వారికి, సర్వ యుగములకు సరిపడు జీవ రక్తము, సజీవ రక్తము, రక్షణ రక్తము, విమోచన రక్తము ఆయన చిందించి మన కొరకు సమర్పించి ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు ఆయనను మనము సేవించుట కొరకు, స్తుతించుట కొరకు మూల కేంద్రమైన ఏమనగా ఆయన మరణమును జయించి ఉన్నాడు, మరణమును గెలిచి ఉన్నాడు. ఆయన సిలువలోనే విడుదల అనుగ్రహించి ఉన్నాడు మనకు. ఆ సిలువలో విడుదల అనే బాధ్యతను ఆయన ప్రపంచమునకు వివరించి సిలువలో విడుదలను అనుగ్రహించి మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచి భూపతులను పరిపాలించచ్చు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సర్వాధికారి అయి ఉన్న దేవుడుగా, ప్రభువుగా, పరిపాలకుడుగా, సామ్రాజ్యాధిపతిగా, సర్వశక్తిమంతుడిగా, సర్వయుగములు సర్వశక్తి సంపన్నుడై కోట్ల కొలది దేవదూతల చేతను, పరిశుద్ధుల చేతను, మనందరి చేతను నిత్యము ఆరాధించబడుచు, స్తుతించబడుచు, ఘనపరచబడుచు, కొనియాడబడుచు, మహిమపరచబడుచున్న మన దేవుని యొక్క మహిమను లోకమునకు వివరించాలి ప్రియులారా. వివరించవలసిన బాధ్యత మన పైన ఉండుట కొరకే ఆయన క్రీస్తునందు ముందుగా నిరీక్షించి మనము ఆయన మహిమ కొరకు, కీర్తి కొరకు మనము ఆయన పనిలో నిమగ్నమై ఉంటూ ఆయన క్రియలను వివరించుట కొరకు మనలను ఏర్పరచుకున్నాడు ప్రియులారా. మనలను ముందుగా ఏర్పరచుకుని మన నీతిమంతుడు ఆయన నమ్మకత్వమును మనము వమ్ము చేయకూడదు. ఆయన మన పట్ల ఉంచిన నమ్మకత్వము ద్వారా ప్రాణమునే ఇచ్చాడు. భూమి మీద మనకు కావలసిన సర్వ అవసరాలు, సర్వ విధములైనటువంటి వనరులు మనం ప్రతినిత్యము అడుగుతూనే ఉన్నాము. ఆయన అదే పత్రికల కొరింథీలో రాస్తున్నట్టుగా ప్రియులారా, ఆయన ఏకైక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, సృష్టికే కారణభూతుడు, ఆది జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రితో లీనమై ఉన్నది పరిశుద్ధాత్ముడు, ఆ ఒక్కగానొక కుమారుడినే ఇచ్చిన దేవుడు మన కొరకు, మన అవసరతల కొరకు, మన ఆలోచనలు, మన యొక్క భవిష్యత్తు కొరకు, మన యొక్క ఆరోగ్యముల కొరకు, మన యొక్క జీవన విధానము కొరకు మరి సమృద్ధిగా అనుగ్రహించడా ప్రియులారా. మనము విశ్వాస జీవితముతో మనము విశ్వసించుచు, మనం అనుభవించిన అనుభవాన్ని, మనము పొందుకున్న నమ్మకత్వాన్ని, మనము పొందుకున్న రక్షణను, మనము నమ్ముచున్న విశ్వాసాన్ని ఆయన మహిమను కీర్తించుచు ఇతరులకు ప్రకటించుట కొరకే మనలను స్వాస్థ్యముగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న దేవుడు స్వాస్థ్యకర్త, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వ సృష్టికి విమోచకుడు, సర్వ సృష్టికి పోషకుడు, సర్వ సృష్టికి పాలకుడు. ఆయన తన ధనాగారములో నుంచి గాలిని విసిరివేయుచున్న దేవుడు, తన అరచేతిలో మనలను ముద్రించుకున్న దేవుడు, తన యొక్క సంకల్పము చొప్పున నేడు కూడా, నేటి దినమందు, నేటి సమయమందు కూడా మనందరూ ఆయన చూచుచున్నాడు ప్రియులారా. ఆయన
మనలను జ్ఞాపకము చేసుకొనుచు అనుదినము మన రక్షణ భారమును భరించుచు నూతనముగా మన పట్ల ఆయన వాత్సల్యమును పుట్టించుకొనుచు ఆ వాత్సల్యముతో నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు, నేను సృష్టించిన వారు, నా రక్తము ద్వారా వాళ్ళు జీవించబడుచున్నారని చెప్పి తండ్రి కుడి పార్శ్వము చెంత కూర్చుని లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను కోరటలేదు తండ్రి, దుష్టుని నుండి వారిని విడిపించి ధైర్యవంతులుగా, బలవంతులుగా, విశ్వాస వీరులుగా, శక్తివంతులుగా, నిరీక్షణకు నిరీక్షణకు ముంగుర్తుగా వారిని భూలోకములో సంరక్షించి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు ఉత్తరవాదిగా ఉంటూ దేవుని కుడి పార్శ్వం చెంత కూర్చొని విజ్ఞాపన మనవులు చేయుచున్న మన నీతిమంతుడైన సర్వయుగములలో రాజైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము నిత్యము ఘనపరచుచు, స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుచు ఆయన మహిమను కీర్తించవలసినటువంటి బాధ్యతను మనము గుర్తెరగాలి ప్రియులారా. ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము నిరంతరము స్తోత్రార్హుడు ఆయన, స్తుతులకు అర్హుడు, పూజార్హుడు, కీర్తనీయుడు, సమస్త దేవతల కంటే ఆయన యోగ్యుడు, సమస్త దేవతల కంటే ఆయన స్తోత్రార్హుడు, ప్రపంచములో ఉన్న వారందరికంటే మా మహిమదైశ్వర్యము కలిగిన దేవుడు, సమస్త దేవతల కంటే నిత్యము నిరంతరము అధిక స్తోత్రములు పొందుచు, పూజించబడుచు, ధ్యానించబడుచు, ఆరాధించబడుచు, స్తుతించబడుచు, సేవించబడుచు, గణపరచబడుచు, మహిమపరచబడుచు, ప్రచురము చేయబడుచున్న దేవుడు. ఆయన వాక్యము ప్రపంచమందంతటా బహు వేగముగా పరిగెత్తుచున్నది ప్రియులారా. బహు వేగముగా పరిగెత్తుచున్న ఆయన వాక్యమును, ఆయన వాక్యమే జీవము, ఆయన జీవమే వాక్యమై ఉన్నది. ఆ వాక్యము మన చేతిలో పెట్టి ఉన్నాడు. ఆ మన చేతిలో పెట్టిన యొక్క వాక్యము ప్రియులారా బహు వేగముగా పరిగెత్తుచున్నది గనుక ఆయన వాక్యము పరిగెత్తించుట కొరకు ఆయన ప్రణాళిక సిద్ధముగా ఉన్నది. ఆయన ప్రణాళిక సిద్ధము పరిచి ఉన్నాడు. మనలను ఆయన పరికరములుగా, పనిముట్లుగా వాడుకొనుచున్న దేవుడు మనలను శక్తి ఇచ్చి, బలమునిచ్చి, భద్రతనిచ్చి, జీవమునిచ్చి, ఆయుష్యమునిచ్చి, ఆరోగ్యంనిచ్చి ముందుకు కొనసాగించుచు ఆయన మహిమలో ఆయన విశ్వాస్యతను ప్రకటించుట కొరకు మనందరినీ సంరక్షించి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి మరలా మనలను ఇటు విధముగా కూడుకున్న పర్యంతం ఆయన కృప మనందరికీ తోడైండునట్లుగా దేవుని యొక్క ప్రేమను పొగుడుచు ఆయనను ఆశ్రయిద్దాం ప్రియులారా. ఈ నా మాటలు ముగించుచున్నాను. మాటలలో దోషమున్న యెడల నా దేవుడు నన్ను సరిచేసి క్షమించి సరిచేయునుగాక. ఈ నా మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి అన్యదా భావించక దేవుని ప్రేమతో నన్ను క్షమించి స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం ప్రియులారా. నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, సజీవుడు, చూచుచున్న దేవుడు నాయన, మా జీవములకు మనుగడ కొనసాగించు దేవుడు, మా ఆత్మలకు ఆదరణ, ఆయుష్యము, ఆరోగ్యము, భద్రత ఇచ్చిన దేవుడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగా మా అంతరంగములో, మా హృదయాలలో మా ప్రాణాత్మలను, మా జీవాత్మలను ఉంచి భూమి మీద ఈ దేశములో నివసింప చేయుచున్నానని యెహోవా వాక్కు అని చెప్పి ఉన్నారు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పిన యెహోవా వాక్కు స్థిరమైనది ప్రభా. నాయన సర్వకాలములలో ఉండు స్థిరమైనటువంటి వాక్కు నాయన. అట్టి వాక్కు ద్వారా మమ్మలను దేశంలో నివసింప చేయుచున్న మా దేవ, మేము మీపై ఆనుకొని ఆధారపడి జీవించచ్చు మీ నామ ఘనత కొరకు, మీ మహిమ కొరకు, మీ కీర్తి కొరకు, మీ రక్షణ ప్రణాళికను కొనసాగించుట కొరకు మాకు కావలసిన ధైర్యమును, ఆదరణను, ఆలోచనను, జ్ఞానమును, ఆరోగ్యమును, భద్రతను, అనుకూల వనరులను అనుగ్రహించి మీ నామ ఘనత కొరకు మమ్మలను స్థిరపరిచి, సిద్ధపరిచి, దీవించి, ఆశీర్వదించి సంరక్షించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరల మేమందరం ఇటు విధంగా కలుసుకున్న పర్యంతము మీ కృప, కనికరము, కటాక్షము, మీ ఆదరణ, ఆధిపత్యము, భద్రత, వాత్సల్యత మా అందరి పట్ల ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని, మరలా మేము కూడుకున్న పర్యంతము మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూజనములలో నుండినను
ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. దేవునికి పాడని గీతములు యేసుతో నేను పాడుటకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించను యేసుకు నేనేమి ఇవ్వగలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అని పాడు. మన వాక్యం అందించిన దేవజనులు పైడే గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు అయ్యారు. మీకు హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నా. దేవజనులే ప్రార్థించారు కనుక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. చిత్తం ప్రకారం అపరాధములను దేవజనులు పైడే గారు వేరే నుండి వస్తున్న అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన మహిమతో మనందరి పట్ల తన స్వాస్థ్యమును, తన యొక్క ప్రణాళికను కొనసాగించుచు తన పరిచర్యలో ఆయన మహిమార్థమైన నిత్యము వాడుకొని సంరక్షించును గాక. ఆమేన్. దేవుని సన్నిధి తోడుగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. వందనాలండి. ప్రైజ్ లాడండి. ఇప్పుడు హిందీ సభ సమయం అవుతుంది కదా, హిందీ సభ ప్రారంభించుకుందామా?